వదిలిపరవ గ్రామ ప్రజలకు ఈ సాయంకాల సమయంలో ప్రేమ పూర్వకమైనటువంటి సందేశం ఏమిటంటే, మీ కష్టాలు, నష్టాలు, వేదనలు, శోధనలు, బాధలు ఏదైనా సరే యేసయ్యా సహాయము చేయమని ఒక్క మాట అడగండి, దేవుడు సహాయం చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు సత్యవంతుడు, ప్రభువైన యేసుక్రీస్తు సత్యమై ఉన్న మహా గొప్ప దేవుడు. ఆయన మనల్ని ఆయన రూపంలో తయారు చేసుకుని ఆయన రూపంలో మనల్ని యొక్క నరులుగా సృష్టించినటువంటి మహా గొప్ప దేవుడు. ప్రతి మానవాన్ని పాపం నుంచి విడిపించబడటానికి, ఎవరు కూడా నరకానికి పోకుండా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ఆయన ఈ లోకానికి వచ్చి తను తాను రిక్తునిగా చేసుకుని మన అపరాధములను బట్టి, మన పాపములను బట్టి ఆయన ఎంతగానో తన రక్తాన్ని చిందించి మనకు రక్షణ కలగచేయటానికి ఈ లోకానికి రావడం జరిగిందండి. ఆయన అంటూ ఉన్నాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అంటూ ఉన్నాడు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. దేవుడి పరలోక రాజ్యం ఉచితముగా అనుగ్రహించే మహా గొప్ప దేవుడు అండి. పరలోక భాగ్యం ఉచితముగా అనుగ్రహించే మహా గొప్ప దేవుడు. ఆయన మారు మనసు పొందితే, అయ్యా నన్ను కాపాడు, అయ్యా నాకు సహాయం చేయి, నాకున్న కష్టంలో నుంచి తీసివేయి, నాకు తోడుగా ఉండని ప్రార్థన చేస్తే మన ప్రార్థనలు, మన మొరలు వినే ఆ మహా గొప్ప దేవుడు. సకల విషయాల్లో ఆయన మనల్ని ఆదుకునే దేవుడు, ఆదరణ ఇచ్చే దేవుడు, ప్రేమించే దేవుడు. బైబిల్లో వాక్యం ఉందండి, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ లేని కాలం అండి ఇది. ఎక్కడ చూసినా స్వార్థమే. అందుకే యేసయ్య మన హృదయంలో తోడుగా ఉంటే నిజమైన ప్రేమానుభవము మనకు కలుగుతుందండి. ఈ లోక ప్రేమలన్నీ స్వార్థమైనవి. ఈ లోక ప్రేమలన్నీ వారి వారి ప్రయోజనాల కోసమే. కానీ నిజమైన ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర దొరుకుతుంది. ఈ ప్రభువైన యేసు సహాయం చేయి, ప్రభువైన యేసు మాకు తోడుగా ఉండు, ప్రభువైన యేసు మాకు నెమ్మదిని, శాంతిని, సమాధానం అనుగ్రహించమని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ప్రభువైన యేసుని అంగీకరించడం ద్వారా ఆ పరలోక భాగ్యము, పరలోక రాజ్యము ఉచితముగా దేవుడు అనుగ్రహిస్తాడు. లేవు. అమెరికా మొదలుకొని ఆఫ్రికా వరకు చర్చి లేని ప్రాంతాలు ఎక్కడున్నాయండి? అమెరికా అధ్యక్షుడైనా, ఉగండా అధ్యక్షుడైనా చర్చికి వెళ్లాల్సిందే. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు. ఆయన అన్ని ఉచితముగా మనకిస్తాడు. దేవుడు